Audio Jungle. Audio Jungle. తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించే పౌర సమాజం కూడా చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం సరైనదని భావించే పౌర సమాజం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. ఎందుకంటే టికెట్ల రేటు పెంచడం అనేది, ధరలు విపరీతంగా పెంచడం అనేది మీకు సంబంధించిన ఫ్యాన్స్ పైన మీరు వేసే భారం కదా. మిమ్మల్ని అభిమానిస్తున్నందుకు వాళ్ళు పన్నులు కట్టాలా, ట్యాక్సులు కట్టాలా, వాళ్ళు మీకు అధికంగా చెల్లించాలా అనే లాజిక్కి ఖచ్చితంగా ఎవరు సినిమా ఇండస్ట్రీ కూడా ఆన్సర్ చెప్పే పరిస్థితిలో లేదు. సో ఇదే అంశానికి సంబంధించిన సినిమా ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ గ్యాప్ ఉంటే మాట్లాడుకోవచ్చు, స్పందించుకోవచ్చు. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు, సినిమా ఇండస్ట్రీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అనుకున్నప్పుడైనా పవన్ కళ్యాణ్ స్పందించాలి కదా. దీనికోసం కూడా ఎందుకని స్పందించలేదు అనేది ఒక పాయింట్. ఈ మొత్తం వ్యవహారంలో పుష్ప 2 వ్యతిరేకంగా కూటమి సోషల్ మీడియా, కూటమి సంబంధించిన నాయకులు, ఎంపీ నంద్యాల లోక్సభకు సంబంధించిన ఎంపీ ఓపెన్గానే మాట్లాడారు. కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఓపెన్గానే పుష్పకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇంతమంది ఇలా మాట్లాడుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నేరుగా అల్లు అర్జున్కి ఫోన్ చేసి పరామర్శించారు. చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు కానీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించలేదు. సరే, వ్యక్తిగతమైన పెడితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకమైన నిర్ణయం తెలంగాణ సర్కార్ తీసుకుంది అని మొత్తం ఇండస్ట్రీ భావిస్తున్న క్రమంలో, ప్రజలు కాదు మొత్తం ఇండస్ట్రీ భావిస్తున్న క్రమంలో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మౌనం పాటిస్తున్నారు? ఇదే అంశం పైన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు కూడా అక్కడ సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి మేము అనుమతి ఇవ్వము అని చెప్పారు. సో సినిమా టికెట్ల రేట్లు పెంచడం అంటే పేదలపైన భారం వేయడమే అంటూ చెప్తూ వచ్చారు. పేద ప్రజలు తక్కువ ధరకు సినిమా చూడొద్దా అంటూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ అప్పుడు ప్రశ్నించింది. అంతేకాదు సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి సంబంధించి ఒక స్లాబ్స్ని అప్పుడు సర్కార్ తీసుకుంది. ఆ స్లాబ్స్ అద్భుతంగా ఉన్నాయంటే ఒక చిరంజీవి గారికి మాట్లాడడం కూడా చూసాం. 100 కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్లు పెంచుకునే అవకాశం మేము ఇస్తామంటూ కూడా అప్పుడు వైసీపీ సర్కార్ చెప్పింది. 100 కోట్లు దాటైన దానికి క్రైటీరియా ఏంటంటే 100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టినట్టుగా జీఎస్టీని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమాచార శాఖ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన శాఖకు సబ్మిట్ చేస్తే
వాటిని పరిశీలించిన తర్వాత మీరు టికెట్ రేటు పెంచుకునే అవకాశం మేము ఇస్తామని చెప్పింది. సో దాన్ని నిజంగా సంస్కరణగా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బట్ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఆన్ రికార్డ్ ఎక్కడ మాట్లాడకపోయినప్పటికీ ఆఫ్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మొత్తం సినిమా ఇండస్ట్రీ పనిచేస్తుంది. ఆ సమయంలో మేము సినిమా తీసుకుంటే, మా అభిమానులు సినిమా చూస్తుంటే మీకేంటి సంబంధం? ఇది ప్రైవేట్ అఫైర్ కదా, ప్రభుత్వానికి ఏం సంబంధం? మేము ఎంత సినిమా టికెట్ ధర పెట్టాలో కూడా, మా అభిమానులు ఎంత ఖర్చు పెట్టాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా డిసైడ్ చేస్తారు అంటూ ఓపెన్గా బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకున్న నిర్ణయం కంటే ఇంకా ఎక్కువ నష్టం కలిగించే నిర్ణయం తెలంగాణ సర్కార్ తీసుకుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో థియేటర్స్ ఎక్కువ, తెలంగాణలో మీకు మెట్రోపాలిటన్ క్రౌడ్ ఎక్కువ, ఇక్కడ టికెట్ రేట్ ఎక్కువ. అక్కడతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ సినిమా థియేటర్స్ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఎఫోర్డబిలిటీ ఉంటుంది. మెట్రోపాలిటన్ టౌన్ ఉంది, హైదరాబాద్ లాంటి టౌన్. కాబట్టి ఇక్కడ టికెట్లు రేట్లు పెంచకపోవడం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది ఇండస్ట్రీ. సో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇష్యూలో కంటే ఇక్కడ ఎక్కువ స్పందించాలి. గతంలో ఆయన సంబంధించిన అజ్ఞాతవాసి సినిమా టికెట్ల రేట్లు ధరలు పెంచడం కోసం నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి అభ్యర్థించారు. కేసీఆర్ని కలిసి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటూ అభ్యర్థించారు. సో తనకు తానుగా తన సినిమా కోసం తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి టికెట్ రేట్లు పెంచడానికి అవకాశం ఇవ్వండి అని కోరిన పవన్ కళ్యాణ్ గారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ సర్కార్ తీసుకునే నిర్ణయం పైన ఇంకా ఇప్పటికీ ఎందుకు మౌనం పాటిస్తున్నారు? రాజకీయంగా ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అలా కూడా కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ ఉంది. ఎన్డీఏ సర్కార్ని ఈ దేశంలో వ్యతిరేకిస్తున్న ఎన్డీ కూటమికి సంబంధించిన సర్కారు తెలంగాణలో. ఈ దేశంలో మీకు ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో మీకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మీ పార్ట్నర్ పార్టీ. సో భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? సో ఎన్డీఏ వాయిస్ని కూడా ఎందుకు ఆయన వినిపించలేకపోతున్నారు అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఆయన ఎప్పుడు ఈ సైలెన్స్ను బ్రేక్ చేస్తారు? తెలంగాణ సర్కారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తీసుకున్న నిర్ణయం పట్ల ఇక ఎప్పటికీ స్పందించరా? మా వాళ్ళు అధికారంలో ఉంటే చెడుని చెవులో చెప్తాం, మంచిని అరిచి చెప్తాం. అదే మాకు నచ్చని వాడు అధికారంలో ఉంటే చెడుని అరిచి చెప్తాం, మంచిని చెవిలో చెప్తాం. ఇది ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినాన్ని. ఇప్పుడు తాజాగా ఆంధ్రజ్యోతి స్థానికులు తొక్కేద్దాం, బయట వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇది ఒక కుంభకోణం అనాలా, ఒక అక్రమం అనాలా? ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇది 12వ పేజీలో చిట్ట చివరన రాసుకొచ్చారు. అది కూడా అర్థం కాని విధంగా హెడ్డింగ్ పెట్టి. విషయం ఏంటంటే, ప్రభుత్వ శాఖలు ఏమైనా టెండర్లు పిలిస్తే ఎక్కువ కంపెనీలు పాల్గొని నిబంధనలు సిద్ధం చేస్తారు. దీనివల్ల కంపెనీల మధ్య పోటీతో పాటు ప్రభుత్వానికి ఆర్థికంగా లాభం ఉంటుంది. ఆరోగ్య శాఖ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. స్థానిక కాంట్రాక్టర్లను తొక్కేసి పక్క రాష్ట్రాలను బడా కాంట్రాక్టర్లకు పెద్దపీట వేసేలా ఉన్నతాధికారులు శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ టెండర్ డాక్యుమెంట్లు సిద్ధం చేశారు. దీనివల్ల స్థానిక కంపెనీలతో పాటు చిన్న కంపెనీలకు టెండర్లలో పాల్గొనే అర్హత లభించట్లేదు. ఆరోగ్య శాఖ విడుదల చేసిన డాక్యుమెంట్లు ఏదైనా కంపెనీ టెండర్లో పాల్గొనాలంటే 2 కోట్ల వరకు ఈఎండీ కట్టాల్సి ఉంటుంది. టెండర్ వచ్చిన తర్వాత 3 ఏళ్లకు బ్యాంక్ గ్యారంటీని ప్రభుత్వానికి అందించాలి. ఇలా కోట్లలో ఈఎండీ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలంటే 100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు మాత్రమే సాధ్యమవుతుంది. కేవలం శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ టెండర్ కోసం ఈ స్థాయిలో నిబంధనలు పెట్టాల్సిన అవసరం లేదని వాదన చేస్తుంది. విషయాన్ని రాష్ట్ర కంపెనీల ప్రతినిధులు ప్రీబిడ్ మీటింగ్లో ప్రశ్నించారు. ఈఎండీ తగ్గించాలని, బ్యాంక్ గ్యారంటీ ఏడాదికి ఇచ్చేయాలని, నిబంధనలు మార్చాలని కోరారు. రూల్స్ మార్చే ప్రసక్తే లేదని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఏపీఎంఎస్ఐడిసి సి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. దీంతో ప్రీబిడ్ సమావేశానికి హాజరై 15 కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇది పరమ పవిత్రమైన తిరుపతి నగరంలో ఘోరాతి ఘోరం జరిగింది. పవిత్రత పూర్తిగా చంద్రబాబు గారి కూటమి పాలనలో మంటగలిసింది. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాము, తిరుపతి పవిత్రతను మేము వస్తే ఎంతగానో కాపాడుతాము, మా వల్లనే తిరుపతి తిరుమల పరిరక్షణ జరుగుతుంది, ప్రక్షాళన చేస్తాము అని మాయమాటలు చెప్పినటువంటి కూటమి నేతలు ఈ రోజున సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద 32,000 కీర్తనలు రాసి అజరామరమైనటువంటి కీర్తి గడించినటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీ పెట్టడం అంటే ఇంతకంటే ఘోరమైనటువంటి అపరాధం మరొకటి లేదు. దీనికి పూర్తిగా చంద్రబాబు కూటమి నేతలు బాధ్యత వహించాలి. మీరు చెప్పినటువంటి మాటలేంటి, మీరు చేసి మీ పాలనలో జరుగుతున్నటువంటి పోకడలేంటి,
విపరీతమైన రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, పట్టణ నడుబొడ్డులో ఉన్నటువంటి చోటు, అన్నమయ్య విగ్రహాన్ని రోజు కూడా దారిన పోయే వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరించేటువంటి కూడలిలో శాంతా క్లాస్ టోపీని పెట్టగలిగినారు అంటే ఎంత బరితెగింపు మీ కూటమి ప్రభుత్వం వలన వచ్చిందో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మా పాలనలో మేము తిరుపతిని, తిరుమలను అపవిత్రం చేశామని చెప్పినటువంటి మీరు మీ పాలనలో జరిగినటువంటి దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరిగ్గా ఆ ప్రాంతంలోనే సనాతన పరిరక్షణకు నడుం బిగించినటువంటి పవన్ కళ్యాణ్ స్వాముల వారు పెద్ద బహిరంగ సభలో నేను సనాతన ధర్మాన్ని పరిరక్షించటానికే రాజకీయాలలో ఉన్నానని చెప్పినటువంటి ఆ ప్రాంతానికి అతి దగ్గరలోనే సనాతన ధర్మాన్ని తునాతునకలు చేస్తూ ఈ రోజున అన్నమయ్య విగ్రహానికి హైందవ ధర్మ పరిరక్షణకు 600 సంవత్సరాల క్రితం నడుం బిగించి 32,000 కీర్తనలతో దేవదేవుని యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నడుం బిగించినటువంటి అన్నమయ్య విగ్రహానికే ఇంత ఘోర అపచారం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాలనా, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలనా, లేకపోతే మీరు ఇద్దరు బాధ్యత వహించాలనా? ఇంతకంటే దారుణం మరొకటి లేదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మా పాలనలో పొరపాటున కూడా అలాంటి పనులు జరగలేదే. కానీ మీ పాలనలో ఈ రకమైనటువంటి ఆకతాయి పోకడలకు సిద్ధపడ్డారు అంటే మీరిచ్చినటువంటి చనువు కారణంగానే ఈ సంఘటన జరిగింది అని అనుకోవాలి. ఇంత పైశాచికమైనటువంటి మనస్తత్వంతో వెంకటేశ్వర స్వామి ప్రథమ భక్తుడైనటువంటి అన్నమయ్య శిరం మీదనే ఈ రకంగా శాంతా క్లాస్ టోపీ పెట్టగలిగినారు అంటే అది కూడా పరమ పవిత్రమైనటువంటి తిరుపతి నగరంలో ఈ సంఘటన జరిగింది అంటే ఇంతకంటే ఘోరాతి ఘోరమైనటువంటి అపరాధం మరొకటి లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు, క్షమించము. ఇలాంటి ద్రోహులకి పట్టుకొని తిరాలా, వాళ్ళకి సరైనటువంటి శిక్ష వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని చేసినటువంటి నిందితులను పట్టుకొని తగిన రీతిలో వాళ్లకు శిక్ష వేయవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు కూటమి నేతల కారణంగానే ఈ రకమైనటువంటి చర్యలు జరిగినాయి అని మేము పూర్తిగా నమ్ముతున్నాం. మీరు ఊరికనే ప్రకటనలు ఇవ్వటం తప్ప ఆచరణలో ఏ రకమైనటువంటి ఇలాంటి వాటిలను జరగకుండా జరిపేటువంటి చర్యలు మీరు తీసుకోకపోవటం మూలంగానే ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలియజేస్తున్నాం. తీవ్రంగా దీన్ని ఇంత అపచారానికి హిందువులకందరికీ కూడా ఈ మనస్సు గాయమైంది. హిందువులకందరికీ కూడా క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడికి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. మేము ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. వారెంట్ అని చెప్తున్నారు. ఈరోజు ఆమె
ఎట్లా చేయాలి రాసి పెట్టుకొని అనేది దర్యాప్తు జరిగి ఆ తర్వాత ఫైనల్ ఈరోజు చంద్రబాబు నాయుడు రాగానే ఏం చేస్తున్నాడు 3 నెలల్లో తన కేసులు ఎక్కడ అక్రమ కేసులు 3-4 ఏళ్ల క్రితం అన్ని బయటకు తీసి సుప్రీంకోర్టు వరకు ఎక్కడికి పోయినా ఈరోజు అదే చేస్తాం. అధికారం లేకుండా నిదర్శనం అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారు మేము ఎక్కువ అడిగితే మరింత కష్టపడి నేరుగా ముఖ్యమంత్రి అధికారులకు ఉండేవాళ్ళం తాగడానికి కడప జిల్లా నుంచి మీ బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన పరిస్థితులు ఏదైనా ఉన్నాయంటే అందరికీ జీవనంలో ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో అందరికన్నా కూడా అత్యధికంగా కూడా ఎక్కువ సమీకరణ సాంబాలు ఎవరైనా ఉన్నాయంటే నేను కడపడుతున్నాను కాబట్టి నేను కడపలో కూర్చాను కాబట్టి కడప బిడ్డలు కాబట్టి కడప ఏమైనా నాతో పాటు పెట్టినప్పుడు మీరు అందరూ నాకు నచ్చినారు కాబట్టి అందరు ముందు కూడా నేను ఎంపీ గారికి ఉన్నాను కాబట్టి అందరు ముందు కూడా నాయకులు పాటు తిరిగినాను కాబట్టి వీళ్ళందరితో కూడా తప్పకుండా ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నంతగా బహుశా నాకు రాష్ట్రంలో చేస్తున్న అవసరం మీరందరూ కూడా చాలా మంది చాలా ఆ రకమైన అనుబంధాలు ఆ రకమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలోనే మీరందరూ కూడా కష్ట సమయంలోనే మీరందరూ కూడా నన్ను ఇంకా వెలుగట్టి రాష్ట్రంలోకి పోయి చూడు జగన్ జిల్లా మాకు వదిలిపెట్టేసి జిల్లా మేము చూసుకుంటాము మీరంతా నన్ను ఓట్లు పంపించడానికి సమయం కూడా వచ్చింది. ఎందుకంటే ఫాస్ట్గా కూడా అది చంద్రబాబు నాయుడు గారు బాగా నేర్చుకున్నానంటే ఒక 6 సూపర్ 7 మా
మరోవైపు చూస్తే వాళ్ళే బాగులేదు. సో నేనే ప్రజలు ఇబ్బందులు పెట్టే కార్యక్రమం జరుగుతా ఉన్న మధ్యలో నేపథ్యంలో మనం కూడా పోరుబాటుకు మనం వెంటనే మనం కూడా పోరుబాటు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా రైతులకు సంబంధించిన విషయాలు మీద మనం ఈ మధ్య కాలంలోనే ఉదాహరణ చేస్తాం. ఈ 27వ తారీఖున మనమంతా కూడా ఖరీదు బిల్లులకు సంబంధించి ఇంకొక ఉదాహరణ చేయబోతా ఉన్నాం. అదే మాదిరి జనవరి 3వ తారీఖున పిల్లల చదువులకు సంబంధించి ఫీజు యూనివర్సిటీ ఎగరబోసిన పరిస్థితుల మధ్య ఆ పిల్లలు చదువుల కోసం తాపత్రయపడుతూ వాళ్ళ కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి కూడా వేగంగా జరుగుతూ ఉంది. జనవరి నుంచి నేను కూడా జిల్లా పర్యటన స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఇక కార్యక్రమాలు యాక్టివిటీ లెవెల్స్ ఫాస్ట్గా జరుగుతూ అవుతా ఉన్నాయి. కాబట్టి మీ అందరి సహాయం సహకారాలు కావాలి. మీ అందరూ నా కుటుంబ సభ్యులు, మీ అందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్పి సవినయంగా మీ అందరితో చేతులు జరుగుతాను. కేవలం మాట లేకుండా మాట మీద నిలబడడానికి ప్రజల కష్టాలు నాటకాల ప్రభుత్వ కష్టాలు కన్నా ఎక్కువ అనేది భావించి ప్రజలు మంచి చేసిన ఈ రోజు కూడా ప్రతి ఇంట్లో కూడా ఎవరింటే మనం కూడా కాలేజ్ పోగలుగుతాం. ఓడిపోయినా కూడా కాలేజ్ చేసుకుని పోగలుగుతాం. వైఎస్ఆర్సీపీ ప్రతి ఇంట్లో మా ప్రభుత్వంలో నేను చెప్పినంత చేసినాము అని చెప్పి ప్రజల్ని మనం అడిగినప్పుడు సంతోషంగా అవడమో మీరు చేసినారు అని చెప్పి మాట ప్రజలకి మనకు కనిపించే పరిస్థితిలో మనం ఉన్నాం. అని నేను అడుగుతాం. ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఉన్న వాళ్ళు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీలోకి పోయిన ఈ కార్యకర్తలు కానీ మీరు ఎవరైనా దగ్గరికి వెళ్ళి మా ఎక్కువ చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి చెప్పినాడు. ఈరోజు చెప్పిన విధంగా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసినాము అని చెప్పి ప్రజల దగ్గరికి జరుగుతారా? వాళ్ళు ప్రజలు ఇళ్ళకి భయపడే పరిస్థితి. ఎందుకంటే ఇళ్ళకు పోయినారంటే ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు నా 15,000 అడుగుతారు, చిన్నపిల్లలు అడుగుతారు, నా 40,000 అడుగుతారు, రైతులు నా 20,000 అడుగుతారు, చిన్న ఉద్యోగం కోసం నా 30,000 ఏ ఒక్కరి ప్రజలు ఇళ్ళ లేకపోయే పరిస్థితి లేదు. నేను ఎందుకు మాట్లాడుతూ చెప్తా ఉన్నానంటే ఆ ఆర్గనైజేషన్ కళ్ళు వస్తుంటే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఫిబ్రవరి 2027లో వస్తుంది. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఫిబ్రవరి 2027లో పెట్టి మళ్ళీ 2029 మళ్ళీ ఫిబ్రవరిలో ఎలక్షన్లు పెట్టడానికి అవకాశం కాదు. ఎందుకంటే 2 ఏళ్ళకే మళ్ళీ ఉత్తరప్రదేశ్ రద్దు చేసి మళ్ళీ ఉత్తరప్రదేశ్లో మళ్ళీ ఎన్నికలు పెట్టాలి అని అంటే అది సాధ్యమయ్యే పని అవుతుందా అని అనుకోవడం. కాబట్టి నాకు తెలిసి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఒక 6 నెలలు జరగవచ్చు. ఆంధ్రరాష్ట్రంతో పాటు 2029 ఎన్నికలు ముందుకు బాగుంటారు. అలాగే 2027 చివరిలో కానీ 2028లో కానీ ఖచ్చితంగా ఎన్నికలు వచ్చే అవకాశం పరిస్థితి జరుగుతుంది. అనేకంలో 5 సంవత్సరాలు ఎవరికైనా కోరుకుంటాం. కన్నుమూసం కనిపించేసరికి మన 5 సంవత్సరాలు అయిపోయింది. 2019లో ఎన్నికలు 2024 సమయం గడిచేపోతే నెలలు గడిచేపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కార్యకర్తలు ఇంకా ఉంటుంది. మనం ఎక్కించిన ఉత్సాహంతో మనం అందరూ ఆలోచన
ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పనులు కాదు కళ్ళు మూసుకుంటే సంవత్సరంలో కళ్ళు వస్తున్నారు. దాని తర్వాత మన ప్రభుత్వంలో ఎవరైతే కష్టాలు వాళ్ళందరూ కూడా మంత్రులు అదేదో తొందరగా అసెంబ్లీ జరిగిపోయి వెంటనే ఎక్కువ అందరంలో ఉత్తరప్రదేశ్ ఫిబ్రవరి 2027లో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఫిబ్రవరి 2027లో మళ్ళీ 2029 మళ్ళీ ఫిబ్రవరిలో పెట్టడానికి అవకాశం తక్కువ. ఎందుకంటే రెండేళ్ళకే మళ్ళీ ఉత్తరప్రదేశ్ రద్దు చేసి మళ్ళీ ఉత్తరప్రదేశ్లో స్పీకర్ పెట్టాలి అని అంటే అది సాధ్యమయ్యే పని అవుతుందా అని అనుకోవడం. కాబట్టి నాకు తెలిసి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఒక 6 నెలలు జరగవచ్చు. ఆంధ్ర రాష్ట్రంతో పాటు 2029 ఎన్నికలు ముందుకు సాగుతారు. అలాగే 2027 చివరిలో కానీ 2028లో కానీ ఖచ్చితంగా ఎన్నికలు వచ్చే అవకాశం పరిస్థితి జగన్ వల్ల కనిపిస్తాయి. మేము అటు ఎన్డీఏ సైడ్ కానీ ఇటు ఇండియా కూటమి పార్టీల సైడ్ కానీ మేము లేము. మేము న్యూట్రల్గా ఉన్నాం. స్పీకర్ గారి చైర్కి ఎదురుగా కూర్చొని ఉన్నాం. మేము ఇటు కాదు మేము న్యూట్రల్ అన్నటువంటి విషయాన్ని పదే చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇండియా పార్టీలో ఉన్నటువంటి కొన్ని లోపాలైతేనేమి, ఇటుపక్క ఎన్డీఏలో ఉన్నటువంటి విమర్శలైతేనేమి వాటితో మనం అనుసంధానం కాకుండా మన వంతు ప్రజలకు మనం ఏం సేవ చేయాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే. ఎందుకనంటే మన రీజనల్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అటు రాష్ట్రంలో కానీ అటు నేషనల్ లెవెల్లో పార్లమెంట్లో కానీ వైఎస్ఆర్సీపీ పోరాడుతుందే తప్ప ఏ కూటమిలో చేరేటటువంటి ప్రసక్తి లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టం చేయడం జరిగింది. జమిలీ ఎన్నికలు 1 కంట్రీ 1 నేషన్ 1 ఎలక్షన్ ఈ యొక్క బిల్లుని లోక్సభలో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. తప్పకుండా ఈ బిల్లును ప్రవేశపెడతారు అని చెప్పాను. తిరుపతి మీటింగ్లో కూడా నేను మళ్ళీ కూడా మరొకసారి మీరు కానీ గుర్తు తెచ్చుకుంటే 2027 ఆఖరిలో ఎన్నికలు వస్తాయని చెప్పడం జరిగింది. చాలామంది ఈ బిల్లు ప్రవేశపెట్టరు అన్నటువంటి వాదనను వినిపించడం జరిగింది. కానీ నేను మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నాను, ఈ బిల్లును ప్రవేశపెడతారు అని. అదే రకంగా ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. గత మన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నేను చెప్పాను, ఈ బిల్లును ప్రవేశపెడతారు, జేపీసీకి రెఫర్ చేస్తారని కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా జేపీసీకి రెఫర్ చేయడం జరిగింది. జేపీసీలో నేను కూడా ఒక మెంబర్నే. జేపీసీ అన్నటువంటిది ప్రతి రాష్ట్రానికి వెళ్తుంది. ప్రతి రాజకీయ పార్టీ అక్కడ ఉండేటటువంటి రీజనల్ పార్టీస్ కానీ నేషనల్ పార్టీస్ కానీ స్థానికంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల మనోభావాల్ని స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్స్ వీళ్ళందరి మనోభావాల్ని తెలుసుకొని జేపీసీ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. జేపీసీ కూడా తిరిగి అన్ని అంశాలని పరిశీలిస్తుంది. మన పార్టీ ఇంట్రొడక్షన్ వరకు